హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ నా ఎక్సర్సైజ్ వ్లాగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఎర్లీ మార్నింగ్ నేను ఇలా బ్యాడ్మింటన్కి ఎవ్రీడే కూడా వెళ్తాను కదా. చాలా రోజుల నుంచి ఆ క్లిప్పింగ్ అయితే నేను పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే ప్రతిరోజు ఎందుకులే, మనకి సబ్స్క్రైబర్స్కి చాలామంది తెలుసు కదా నా రెగ్యులర్ రొటీన్ అది అనేసి. వచ్చిన తర్వాత ముందు వెళ్ళేప్పుడే నేను వాటరింగ్ చేసి వెళ్తానండి ప్లాంట్స్కి. అది వచ్చాక మాప్ పెట్టేసేసుకొని ఈ విధంగా ముగ్గు అది ఫ్రంట్ బాల్కనీలో, ఎంట్రన్స్ బాల్కనీలో వేస్తాను. సమ్మర్ సీజన్లో మొక్కలన్నీ ఇలాగా దగ్గరగా ప్లాంట్స్ అన్నీ మనం పెట్టుకోవటం వలన చాలా వరకు మొక్కలను అయితే ప్రొటెక్ట్ చేయగలమండి. ఎందుకంటే సమ్మర్ బాగా పీక్స్గా ఉందన్నమాట, ఎక్కువగా ఉంది టెంపరేచర్ అనేది. మొక్కలకి ఇలా గ్యాప్ లేకుండా నర్సరీలో పెడతారు కదా, ఇలా ఒకదానికి ఒకటి అలా ప్రొటెక్షన్గా ఉంటుంది. తర్వాత మిల్లీ బర్డ్స్ లాగా మందారం చెట్లకి వస్తాయి కదండి, ఆ వైట్ కలర్గా వస్తుంది కదా, మొత్తం ఇలా చూపిస్తున్నాను కదా నేను. ఆ మిల్లీ బర్డ్స్ వైట్ కలర్ చిన్న చిన్న పురుగుల్లా వస్తుందన్నమాట. దానికి మనం విమ్ లిక్విడ్, కొంచెం సర్ఫ్ ఉంటుంది కదా, సర్ఫ్ కలిపేసి రెండు ఈక్వల్ పార్ట్స్లో వాటర్లో మిక్స్ చేసి మనం వేయటం వలన అవనేది ఆ మిల్లీ బర్డ్స్, ఈ వైట్ కలర్ చీడ అనేది చాలా వరకు మనం నిర్మూలించవచ్చు మొక్కలకి. ముందైతే ఆ వచ్చిన ఏరియా అంతా అయితే క్లీన్ చేసేయాలన్నమాట. ఆ తర్వాత మనం తయారు చేసుకునే లిక్విడ్ని వేయటం వలన మొక్క అయితే చనిపోకుండా ఉంటుంది. ఇవి రాగానే మొక్క అయితే ఎల్లో కలర్గా వచ్చేస్తాయండి లీవ్స్ అవన్నీ. మనం వెంటనే కొంచెం అబ్జర్వ్ చేసేసి వెంటనే ఈ లిక్విడ్ వేయటం వల్ల చాలా వరకు ప్రొటెక్ట్ అవుతుందన్నమాట. తర్వాత ఎంత సమ్మర్ సీజన్ అయినా కానండి, మనం డైలీ వాటరింగ్ చేసే ప్లాంట్స్ కొన్ని ఉంటాయి, వాటరింగ్ చేయకూడని ప్లాంట్స్ కూడా ఉంటాయన్నమాట. మీరు మొక్కలకి వాటర్ చేసేది కూడా మార్నింగ్ టైము 9 o'clock అలా చేసుకోండి. ఆఫ్టర్నూను మిట్ట మధ్యాహ్నం అంటారు కదా, 12, 3, 4 అలా చేయొద్దనమాట. ఈవినింగ్ చల్లబడిన తర్వాత 6 o'clock అలా చేసుకున్నామంటే చాలా వరకు మొక్కలు ప్రొటెక్ట్ అవుతాయన్నమాట. అంటే చనిపోకుండా, వడదెబ్బ తగలకుండా ఉంటాయి. అంటే ఎక్కువ ఎండున్నప్పుడైతే మొక్కలకి వాటర్ చేయొద్దు. ఎంత మనం దగ్గర పెట్టినా కూడా అండి, తెలియకుండానే డ్రై అయిపోతున్నాయి అన్నమాట, మొక్కలు చనిపోతున్నాయి ఆకులు అవి. ఈ మొక్క చూసారా, స్నేక్ ప్లాంట్ మొత్తం చనిపోయిందండి. ఆ పాట్లోనే నేను ఇంకా చనిపోదులే అని ఒకదానికొకటి ఆనిచ్చి పెట్టినా కూడా తెలియకుండానే లోపల వేరైతే పచ్చిగానే ఉంది, పైన వచ్చేసి అలా ఉన్నాయి. ఇవైతే నేను పారేయనండి. ప్రతి మొక్కకు కూడా మొదట్లో ఎండిపోయిన ఆకులు అలాగా ప్రొటెక్షన్ లాగా పెట్టుకుంటాను. ఇవి చాలా వరకు సమ్మర్ నుంచి మన మొక్కల్ని రక్షిస్తాయి. ఈరోజు ఇన్స్టెంట్గా తయారు చేసే దోశ బ్యాటిల్ ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. దీనికి కావాల్సింది 1 కప్పు బొంబాయి రవ్వ, 1/4 కప్పు శనగపిండి వేసుకోవాలి. దీనికి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల పుల్లటి మజ్జిగ వేసుకోవాలి. లేదు అంటే 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకొని 1.5 కప్పు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్పులు అయితే మజ్జిగ కలిపేస్తున్నానండి. కలిపేసి ఒక 1/2 అయితే రెస్ట్ ఇచ్చుకోవాలి. మనం ఈ బ్యాటిల్ని మజ్జిగ కలిపిన తర్వాత ఎంత బాగా మిక్స్ చేస్తే దోశలంత ప్లఫీగా బాగా మనకి మంచిగా ఫార్మేట్ అవుతుందన్నమాట పిండి. ఇలా పోసిన తర్వాత మనం ఏదైనా ఒక చెంచా కానీ గరిటె కానీ తీసుకొని ఈ మిశ్రమాన్ని అయితే బాగా నీట్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. స్పూన్తో కానీ మీరు విస్కర్తో కానీ నీట్గా ఇలాగ కలుపుకోవాలి. శుభ్రంగా ఈ మిశ్రమాన్ని కలిపేసిన తర్వాత ఈ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. బొంబాయి రవ్వ ఎక్కువగా వాటర్ పీల్చుకుంటుంది అనమాట. మనం దోశలు పోసే టైంలో చూసుకొని చక్కగా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, పడతాయి అనుకుంటే. ఈ విధంగా మనం బీట్ చేసింది నేను ఎంత బాగా బీట్ చేశానన్నది మీకు పైన వెన్నపూసలాగా వచ్చింది కదా, దాన్ని చూస్తే తెలుస్తుంది. ఇది మజ్జిగలో ఉన్న వెన్నపూస ఉంటుంది కదా, అదండి. నేను ఇలా స్పూన్తో అంత ఎక్కువసేపు బీట్ చేయటం వలన దగ్గర 15 minutes దాకా బీట్ చేశాను. అప్పుడే మనకి బాగా వస్తాయన్నమాట దోశలు. మీరు బ్లెండర్ కానీ అలాంటిది ఉందంటే 5 minutes సరిపోతుంది. చేత్తో కాబట్టి నేను ఈ విధంగా టైం పట్టిందనమాట. మనకి ఎక్సర్సైజ్ లాగా అవుతుంది, ప్లస్ ఈ మిశ్రమం కూడా చక్కగా మెల్ట్ అయిపోతుందనమాట.
ఈ స్టేజ్లో మనం కొంచెం ఉప్పు అవి చూసుకొని చక్కగా దోశలు ప్రిపేర్ చేసుకోవటమే. ఫస్ట్ పెనం పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసేసుకొని నార్మల్ దోశలు ఎలా పోసుకుంటామో మీరు తిక్కగా కానీ తిన్నగా కానీ మీ ఇష్టం వచ్చినట్లు చక్కగా పోసుకోవచ్చు. ఇలా పాన్ అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ నేను ప్రిపేర్ చేసుకున్న దోసల పిండి ఉంటుంది కదా, ఇలా పోసుకోవాలి. ఎప్పుడైనా మనకి దోసల పిండి ఇంట్లో అవైలబుల్ లేనప్పుడు, దోసలు తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవటానికి ఈ బ్యాటిల్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటాయన్నమాట దోశలు అనేవి. ఇది మనం ఏదైనా ఇంట్లో ఉన్న ఊరగాయ పచ్చడి వేసుకోవచ్చు, లేదా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. దీంట్లో ఆనియన్, ఉల్లిపాయ, బంగాళదుంప మిశ్రమం మసాలా దోసకు వేస్తారు కదా, అలా కూడా వేసుకోవచ్చు. మనం తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకొని, నేను ఆల్రెడీ కొంచెం ఆయిల్లో పాపడ్స్ అవి వేయించి పెట్టానన్నమాట. ఆ బాండ్లీలో ఇంకా ఆయిల్ కొంచెం వామ్గా ఉందన్నమాట, హీట్గా, అదే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం మంట అది చేసేసుకొని మనం వీటిని క్రిస్పీగా చేసుకోవచ్చు, నార్మల్ దోశలాగా స్మూత్గా సాఫ్ట్గా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీకు నేను నార్మల్ దోశలా వేస్తాను. కొంచెం టర్న్ చేసేప్పుడు నిదానంగా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం బొంబాయి రవ్వ, శనగపిండి, పెరుగు ఇవన్నీ కూడా కొంచెం డెలికేట్ ఐటమ్స్ కాబట్టి టేస్ట్ మాత్రం దోశ పిండి కంటే చాలా బాగుంటుందండి. మనకి ఇందులో పులుపు అనేది కూడా ఎక్కువ ఏమి ఉండదన్నమాట. ఎంత పుల్లటి మజ్జిగ వేసినా కూడా మనకి బ్యాలెన్స్ అయిపోతుంది దోసపిండి మిశ్రమం. మీరు ఎక్కువగా కొంచెం పులుపుగా ఉండేట్లే చూసుకోండి. పెరుగు కానీ అది ఇన్స్టెంట్ దోశలు కాబట్టి. నార్మల్గా మనం పులియబెట్టిన దోశలు ఈ దోశ పిండి ఉంటాయి కదా, అది ఫార్మేట్ అవుతుంది కాబట్టి పిండి మనకి హోల్స్ అలాగా చక్కగా మార్నింగ్ టైంకి వస్తుంది. కానీ బట్ ఇదేంటంటే ఇన్స్టెంట్ కాబట్టి మనం కలుపుకునేప్పుడే కొంచెం పుల్లగా ఉన్న పెరుగు యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా, కొంచెం డెలికేట్గా ఉంది తిప్పేటప్పుడు, అంతేనండి. కొంచెం జాగ్రత్తగా తిప్పుకుంటే సరిపోతుంది. చక్కగా ఈ విధంగా తినాలనిపించినప్పుడు మనం తొందరగా అంటే ఈజీగా ఇంట్లో ఉన్న పదార్థాలు ఎప్పుడు శనగపిండి, బొంబాయి రవ్వ అన్నీ ఉంటాయి కాబట్టి పెరుగు అవి ఈజీగా ఇన్స్టెంట్ దోశలను అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. టేస్ట్ వైజ్ కానీ మనకి హెల్త్ వైజ్ కానీ మన అంటే మైదా ఇలాంటివి ఏమీ ఉండవన్నమాట. చక్కగా ఇలా దోశలు అవి చేసుకొని మీ సమ్మర్లో మీరు చక్కగా ఎంజాయ్ చేయండి. మనం దోశ పిండి ఇవన్నీ కూడా ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఇలాంటి దోశలు అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇదొకటి నేను క్రిస్పీగా పోసానండి, మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. అంతేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.